ముందుగా అందరికీ సారీ అబ్బా! చాలా లేట్ చేసేసాను గదా! ఏం జేస్తాం టైము. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్‌గా. స్టోరీలోకెళ్దాం. 'ఇష్టమైన రాక్షసుడు' పార్ట్ 65. నువ్వనుకున్నట్టు ఏం జరగదులే అన్నయ్య. రానా సార్ మేడం మాటని కాదు అనరు. మేడం సెలక్షన్ పర్ఫెక్ట్ అని ఖచ్చితంగా రానా సార్‌కి కూడా అర్థమవుతుంది. ఏమో యషి, పరిస్థితులు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు కదా! ఇక మీదట మీ మేడం నా భార్యగా రోజూ నాకు సేవలు చేస్తూ తరించిపోతుంది అని అప్పుడే బయటకు వచ్చిన రాధిక వంక చూసి వెటకారంగా అంటాడు కృష్ణ. అమ్మో! ఏంటి కిట్టయ్యలో ఇంత మార్పు? నిజంగా భార్య అని బాధేస్తాడా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి కృష్ణ నవ్వు ఆపుకొని వంటయిందా అని సీరియస్‌గా అడుగుతాడు. అయిపోయింది, వడ్డించమంటారా అని ఇంకా పద్ధతిగా పిలుస్తుంది రాధిక. రాధికకి ఇవ్వాల్సిన గౌరవం కృష్ణ వదిలేస్తే, కృష్ణకి ఇవ్వని గౌరవం రాధిక మొదలుపెడుతుంది. వాళ్ళ రెస్పెక్ట్ డిస్కషన్ విన్న తర్వాత తను కూడా జాయిన్ అవుతూ వదిన గారు నాకు కూడా వడ్డించండి అని అంటుంది యషిత. నువ్వు ఆఫీస్‌కి రావే నీ సంగతి చెప్తాను. ఈ కిట్టయ్య బిహేవియర్‌ని అర్థం కాక తల తిరుగుతుంటే వదిన గారు, వంకాయ గారు అని పిలుస్తున్నావు. అదేదో నా తమ్ముడితో తాళి కట్టించుకొని వదిన అంటే బావుంటుంది కానీ, ఈ కిట్టయ్య నా మెడలో నల్ల పూసలు వేశాక నువ్వు వదినా అని వరస కలపడం పుండు మీద కారం చల్లినంత మంటగా ఉంది అని మనసులో కసిగా అనుకుంటుంది. నిన్నే వడ్డించు అని కృష్ణ గంభీరంగా పిలవగానే అలాగే అండి అంటూ కిచెన్‌లో నుండి పాత్రలన్నీ నేల మీద చేరుస్తుంది. కృష్ణ కమాండ్ రాధిక అవస్థలు చూస్తున్న యషిత కొంచెం కష్టంగా, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా లంచ్ కంప్లీట్ చేస్తుంది. ఆమె తినడం అయిపోవడంతో ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళొస్తాను అని చక్కగా వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక లోపలికొచ్చిన రాధిక, కృష్ణ ఒకరి మొహాలొకరు చూసుకుంటే వెళ్ళి కిచెన్ క్లీన్ చెయ్యని ఆర్డర్ పాస్ చేస్తాడు కృష్ణ. ఇప్పుడేగా వంట చేసింది, కొంచెం రెస్ట్ తీసుకున్నాక చేస్తానని అంటున్న ఆమె మాటలకి ఖరాఖండిగా నో చెప్పి వెళ్ళి క్లీన్ చెయ్యి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయాలిగా. అలాగే ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేయ్. ఏం పెట్టాలి? అదే ఇల్లంతా నీట్‌గా తుడిచేయ్. ఫ్లోర్ రోబోట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోతుంది కదా! ఇది రాధేస్ మ్యాన్షన్ కాదు కదా! ఓహ్! ఇప్పుడు నేనే ఊడ్చి తుడవాలా? అంతే కదా మరి! ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వు కృష్ణ అని దీనంగా అడుగుతుంది. సరే, 10 మినిట్స్ తర్వాత నువ్వు కిచెన్‌లో కనిపించకపోతే బయటకి తోసేస్తా అని వార్నింగ్ కూడా ఇస్తాడు. అమ్మో! నా మొగుడు నెల రోజులు భార్య అంటే ఒకరోజు సీఎంలా ఫీలయ్యాను. అబ్బే! ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఈ కిట్టయ్య అని కృష్ణని 4 తిట్లు తిట్టుకొని అలా చైర్‌లో కూర్చుంటుంది. అసలే శారీ కట్టేది అప్పుడప్పుడు. మొత్తం శారీతో మెయింటైన్ చేయాలంటే తన వల్ల కాక డ్రెస్ చేంజ్ కోసం కృష్ణని అడిగితే నా పెళ్ళాం పగలంతా చీరలో ఉండాలంటాడు. నైటంతా చీర లేకుండా ఉండాలా అని చిలిపిగా అంటున్న రాధిక మాటలకి ఓ చూపు చూసి నైట్ కూడా చీరలోనే ఉండాలి అని రాధిక నెత్తి మీద బాంబేస్తాడు. అదేంటి కృష్ణ, డే అంటే ఓకే, నైట్ కూడా చీర కట్టుకొని ఎలా పడుకోవాలి? అలా 24 అవర్స్ శారీలో ఉండే వాళ్ళని చూపించమంటావా నీకు? ఎంత ఒబీడియంట్‌గా ఉంటారో, నువ్వేంటి నెల రోజులకే ఇదైపోతున్నావు? ఇప్పుడు నీకిష్టం కాబట్టి చెప్తున్నావా? లేకపోతే ఇలా అని ఉండాలని డిసైడ్ చేస్తున్నావా? నువ్వు 24 అవర్స్ శారీలో ఉన్నావనుకో, ఏదో ఒక టైంలో నీ మీద నాకు నాటీ థాట్స్ వచ్చాయనుకో, నా పని ఈజీ అవుతుందని రొమాంటిక్ చూపులు చూస్తాడు. అతని రొమాంటిక్ చూపులకి కకృతి దానిలాగా సరే కృష్ణ నువ్వెలా అంటే అలా అని శారీకి ఓటేస్తుంది. ఆమెకి తన మీద ఉన్న ప్రేమ కృష్ణకి నవ్వు వస్తే కృష్ణ నుండి కాస్త ప్రేమ పొందొచ్చు అన్నదే రాధిక కోరిక. ముందుగా యషితకి కాల్ చేస్తుంది. ఆమె ఫోన్‌లో చెప్పినట్టు జాగ్రత్తగా క్లీన్ చేస్తుంది. తర్వాత ఇల్లు ఊడ్చి మాప్ కూడా పెడుతుంది. ఆ తర్వాత రెడీగా ఉన్న గ్రోసరీస్ ఆర్గనైజింగ్‌గా సర్దుతుంది. రాధే కాఫీ పెట్టు. కృష్ణ వాయిస్‌కి అతని వంక తన్నేలా చూస్తుంది. ఏంటా చూపు? ఏం లేదని కిచెన్‌లోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంది. ఎలాగో కాఫీ పెడుతున్నావు కదా! అలాగే వేడి వేడిగా పకోడీలు చెయ్యి రాధీ అని కృష్ణ ఆర్డర్ వేయగానే పిచ్చి చూపులు చూస్తుంది. ఎందుకే అలా చూస్తావు? పకోడీ వేయమన్నాను, కోడిని వేయించమనలేదు. ఈ మాత్రం దానికి ఇలా అయిపోతే మిగతా 29 రోజులు ఎలా కాపురం చేస్తావే? మేడ నుండి వేకు వచ్చేశాడు నా కిట్టయ్య అని నవ్వాలో, ఏడవాలో తెలియక చేసి పెడతానంటుంది రాధిక. పో వెళ్ళి పకోడీ ఎలా చేయాలో యూట్యూబ్ మమ్మీని అడిగి తెలుసుకొని కాఫీ కప్‌తో పాటు పకోడీ ప్లేట్ కూడా తీసుకురా అని రాధిక భుజం మీద తట్టి బాల్కనీలో కూర్చుంటాడు. ఓయమ్మో! ఓరినాయనో! నా కిట్టయ్యలో ఈ మార్పేంట్రా దేవుడా అని లబోదిబో అంటూ పకోడీ చేయడానికి పూనుకుంటుంది. శనగపిండితో పాటు బియ్యం పిండి వేయాల్సింది మైదా పిండి వేసి ఒక రకమైన పకోడీ చేసి కృష్ణ దగ్గరికి వెళ్తుంది. ఆ పకోడీ ఆకారం చూసి తేడా అనిపించిన కృష్ణ ధైర్యం చేసి తినలేకపోతాడు. ఏంటది? పకోడీ అండి. ఏం కోడి? పకోడీ. ఆర్ యూ ష్యూర్? యెస్. రాధ గొంతులో కాన్ఫిడెన్స్‌కి
అయితే ఒకసారి నువ్వే టేస్ట్ చేసి అప్పుడు నాకివ్వు. కృష్ణ మాటలకి ఏదో తేడా సెన్స్ చేస్తుంది కానీ టేస్ట్ చేయక తప్పదు అని ఒక ముక్క తీసి నోట్లో పెట్టుకుంటుంది. పకోడీలాగా లేకుండా రాళ్ళలా ఉండి నిజంగానే రాయి నములుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దవడ నొప్పి పుట్టడంతో కృష్ణ వైపు దీనంగా చూస్తుంది రాధిక. ఏమైంది పకోడీ అద్భుతంగా ఉందా? నోట్లోంచి మాట కూడా రావట్లేదని వెటకారంగా అడుగుతాడు కృష్ణ. ఏదో తేడాగా ఉందండి. బిగినర్స్ మిస్టేక్ అనుకుని క్షమించండి. ఆహా! మరి కాఫీ అన్నా తాగొచ్చా? బ్రహ్మాండంగా తాగొచ్చు. చిక్కటి పాలలో చక్కటి కాఫీ పొడి వేసి అమృతం లాంటి పంచదారతో పాటు నా ప్రేమను కూడా జోడించి మీకోసం వేడి వేడిగా తీసుకొచ్చాను. అబ్బో! ఇన్ని కలిపాక టేస్ట్ మొత్తం డ్రైనేజ్‌లో కలిసిపోయినట్టే. టేస్ట్ చూడకుండానే మీరు ఎలా చెప్తారు అని అలిగినట్టే ఫేస్ పెడుతుంది రాధిక. ఇప్పుడే విన్నా కదా నీ పకోడీ నమిలే శబ్దం. కాఫీ తాగాక ఏ కషాయం తాగినా ఫీలింగ్ కలుగుతుందా? లేకపోతే ఏ ఆకుపసరు మందు నోట్లో పోసుకున్నట్టు అనిపిస్తుందా? టేస్ట్ చూడండి ప్లీజ్. అది కూడా నువ్వే చూడు. అప్పుడు నేను ధైర్యంగా తాగుతాను. లేకపోతే ఏ లూజ్ మోషన్స్ పట్టుకుంటాయో అనుకో బాత్రూమ్ చుట్టూ నేను తిరగలేను. అమ్మ నా కిట్టయ్య నీ ముందు జాగ్రత్తకి మామూలుగా లేదురో అనుకుంటూ కాఫీ టేస్ట్ చేస్తుంది. యషిత డైరెక్షన్ వల్ల కాఫీ కాస్త టేస్ట్ అటు ఇటుగా ఉన్నా బావుండడంతో కృష్ణ మొహం ముందు కాఫీ ఒక పెట్టి బావుందని చెప్తుంది. నీ మొహంలో ఎక్స్‌ప్రెషన్ అర్థమైపోతున్నాయిలే కానీ వెళ్ళి ఆ పకోడీ డస్ట్‌బిన్‌లో పడేసి వేస్ట్ చేసిన ఆయిల్ ఎక్కడ సేవ్ చేయాలో ఆలోచించుకో పో. ఒక్కసారి డీప్ ఫ్రై చేశాక ఆయిల్ మళ్ళీ ఎలా యూజ్ చేస్తారు? నువ్వింకా మిడిల్ క్లాస్ లైఫ్‌కి అలవాటు పడ్డాను అని అనుకుంటున్నావు. జస్ట్ 1 డేకే అన్ని అద్భుతాలు జరిగిపోవు. చాలా కూల్‌గా, నిదానంగా, తెలివిగా ఆలోచించి ఆయిల్ సేవ్ చెయ్యి. మనిద్దరికీ 1 వీక్‌లో ఒక ఆయిల్ ప్యాకెట్ మాత్రమే. అది కూడా ఇప్పుడు నువ్వు యూజ్ చేసిన ఆయిల్‌నే యూజ్ చేయాలి. గో. అలా యూజ్ చేస్తే హెల్త్ పాడవుతుంది కృష్ణ. ఆ బుద్ధి ప్యాకెట్ మొత్తం యూజ్ చేయకు ముందుండాలి. మనిద్దరికీ పకోడీ చేయడం కోసం లీటర్ ఆయిల్ పోసేసావా దేవత! అయిపోయింది. నా బతుకు బుగ్గిపాలైపోయింది. ఈ కిట్టయ్య ఫిట్టింగ్ పెట్టేశాడు. ఒక్క ఆయిల్ ప్యాకెట్‌తో 1 వీక్ ఎలారా? ఎలా? అని 4 దిక్కుల్ని ప్రశ్నిస్తున్నట్టు 4 దిక్కుల వైపు అలానే తల తిప్పి చూస్తుంది. ఏంటే పిచ్చిగాని పట్టిందా? పిచ్చి చూపులు చూస్తున్నావు? మీరిచ్చే ట్విస్ట్‌లకి పిచ్చి పట్టడం ఏంది? మెంటల్ హాస్పిటల్‌కి ఖచ్చితంగా 30వ రోజు ఎళ్ళిపోతాను. అయితే ఈ 30 రోజులు కష్టపడడం ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపో. కృష్ణ వంక ఎలాంటి లుక్ ఇస్తుందంటే అది అతని ఊహకు కూడా అందదు. అలాంటి ఒక లుక్ ఇచ్చాక అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది. యషితకి కాల్ చేసి అదే విషయం చెప్తే వావ్! సూపర్ మేడం 1 వీక్‌కి 1 ఆయిల్ ప్యాకెట్ మంచి ఆఫర్ ఇచ్చాడు మా అన్నయ్య. ఏంటే మంచి ఆఫర్? ఒక ఆయిల్ ప్యాకెట్ ఇద్దరు మనుషులకి అది కూడా 1 వీక్ ఎలా యూజ్ చేయాలి? ఆయిల్ అనేది కర్రీస్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి జస్ట్ 4-5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. డీప్ ఫ్రై చేస్తేనే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. సో, మీరు డీప్ ఫ్రై కోసం కాకుండా నార్మల్ కర్రీస్ ట్రై చేయండి. నాకొక్క కూర కూడా రాదే. డీప్ ఫ్రై అంటే మేనేజ్ చేశాను. ఈ కర్రీస్ అవన్నీ నా వల్ల కాదే. అబ్బా మేడం! మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. మా అన్నయ్య బిహేవియర్ వల్ల ఇంకా డిస్టర్బ్ అవుతున్నారు. కాస్త ప్రశాంతంగా ఉండండి. ముందు అన్నయ్య తెచ్చిన గ్రోసరీస్ లిస్ట్ అంతా రాసుకోండి. అప్పుడు దాన్ని బట్టి మీరేం చేయాలి అనేది డిసైడ్ అవ్వండి. ఒక్క రోజులోనే నా బుర్ర బద్దలెలా చేశాడు. 29 రోజుల్లో నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటాడు. అలా ఏం ఉండదు. మీరు కాస్త పీస్‌ఫుల్‌గా ఉండండి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేసుకోండి. ఓయమ్మ! ఆఫీస్ వర్క్ ఒకటుంది కదా! ఈ వంటలతో ఇవాళంతా గడిపేశాను. ల్యాప్‌టాప్ పట్టుకోలేదు. అవసరమైతే కాల్ చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది రాధిక. ల్యాప్‌టాప్ పట్టుకొని వర్క్ స్టార్ట్ చేసిన 50 మినిట్స్‌కి లోపలికొస్తాడు కృష్ణ. ఏంటి నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. నైట్ డిన్నర్ ఎవరు చేస్తారు? అతని వంక తల తిప్పి చూసి ఆఫ్టర్‌నూన్ కర్రీస్ ఉన్నాయి కదా కృష్ణ అడ్జస్ట్ అవ్వు. కర్రీస్ ఉన్నాయి. మరి రోటీస్ ఎవరు చేస్తారు? ఏంటి రోటీస్ చేయాలా? నైట్ టైమ్ రైస్ తినను నేను. ఈ ఒక్కరోజే అడ్జస్ట్ అవ్వు కృష్ణ. రేపేం చేస్తావు? నువ్వు అడిగినట్టే రోటీస్ చేసి పెడతాను. ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళకపోతేనే ఇన్ని మాటలు చెప్పావు. రేపు ఆఫీస్ వర్క్‌తో పాటు ఇంట్లో వర్క్ చేసి ఎలా వండుతావు? అదేదో ఇప్పుడే ప్రాక్టీస్ చెయ్యి పో. ఉసూరుమంటూ కిచెన్‌లోకి వెళ్ళిన రాధిక రోటీస్‌కి ఏం పిండి వాడతారో తెలియక మొత్తం వెతికేస్తుంది. ఆమె కష్టం పగవాడికి కూడా రాకూడదన్నట్టు చూస్తున్న కృష్ణ మళ్ళీ బియ్యం పిండితో పుల్కాలు చేస్తుందేమో అని గోధుమ పిండి అందిస్తాడు. హమ్మయ్య! థాంక్యూ కృష్ణ అని మళ్ళీ యూట్యూబ్ మమ్మీ హెల్ప్‌తో పిండి కలపడానికి పూనుకుంటుంది. ఓసారి నీళ్ళెక్కువ పోయడం, ఇంకోసారి నీరు తక్కువ పోయడం అంటూ అటూ ఇటూగా ఒక కిలో పిండి కలిపేస్తుంది. ఆ పిండిని చూసిన కృష్ణ మనిద్దరి కోసం చేశావా? లేకపోతే బయట పుల్కా పాయింట్‌లో అమ్మడానికి కూడా కలిపావా? కృష్ణ మాటలకి తన తప్పు తెలుసుకున్న రాధిక హతవిధి అనుకుంటుంది.
స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధిక తంటాలు నచ్చిన వాళ్ళు గట్టిగా షేర్ చేయండి. వ్యూస్ అదిరిపోవాలి. బాయ్. టాటా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది పాత స్టోరీస్ కంప్లీట్ చేసి, కొత్త స్టోరీస్ ఇవ్వండి సిస్టర్ అంటారు. సో, డ్రాప్ అయిపోదాం. కొత్త స్టోరీస్ ఏం పెట్టనులే. ఓన్లీ ఇష్టమైన రాక్షసుడు, ఆ నగరంలో ఏమైంది కంటిన్యూ చేస్తాను. ఈ 2 స్టోరీస్ అయిపోయిన తర్వాతే నేను వేరే స్టోరీస్‌లోకెళ్తాను. ఓకేనా? అలాగే ఫస్ట్ అకౌంట్‌లో కూడా నువ్వే కావాలి నా ప్రేయసిగా, అలాగే నా సర్వం నీవే సుధి అడుగుతున్నారు కాబట్టి, ఆ రెండే కంటిన్యూ చేస్తాను. కాకపోతే మధ్యలో నీ వైపే నా పయనముంది కదా! జస్ట్ వీక్లీ 1 ఎపిసోడ్ ఇస్తాను. బట్ పెద్ద ఎపిసోడ్ ఇస్తాను. ఆల్‌మోస్ట్ ఒక 30 మినిట్స్ 20-30 మినిట్స్ ఎపిసోడ్ ఇస్తాను. అది అది జస్ట్ 10 ఎపిసోడ్ స్టోరీయే. చిన్న స్టోరీయే అది. సో, అదొక్కటి మాత్రం వీక్లీ వన్స్ ఇస్తా. అది వెడ్నెస్‌డే ఆర్ థర్స్‌డే ఇస్తాను. ఒక్క ఎపిసోడే ఇస్తాను. ఎందుకంటే అది చాలా టైం ఉంటుంది కాబట్టి నాకు కొంచెం టైం కావాలి. మిగతా ఏ స్టోరీ ఇంకా కొత్త స్టోరీలు ఇవ్వను. ఉన్న స్టోరీలో నేను కంటిన్యూ చేస్తాను. కంప్లీట్ అయ్యాక ఇస్తాను. ఓకేనా? బాయ్.